నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు యాక్చువల్ వ్లాగ్ పెడుతున్నాను. నిన్న మీరు ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. అది నాకు తెలుసు 1 వీక్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్స్ రావేమో అని మీకు చెప్తున్నాను అంతే. అండ్ ఇక్కడ ఏంటి అంటే 1 వీక్ బ్యాక్ నేను మీకు చెప్పాను కదా, పెరుగు తోడేసాను, ఇన్స్టెంట్ పాట్లో పెట్టాను అని చెప్పేసి. ఆ పెరుగు ఇంత బాగా వచ్చింది. అప్పుడుది ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు అది మర్చిపోయి ఉంటారు. కానీ ఆ రోజు నుంచి పెరుగు ఇంట్లోనే తోడేస్తున్నాను, బయట నుంచి అయితే తెచ్చుకోవట్లేదు. అండ్ నా ఈ ఇయర్కి నేను అదే అనుకున్నాను, పెరుగు మాత్రం డెఫినెట్లీ ఇంట్లోనే చేయాలి, ప్రిజర్వేటివ్స్ అవి ఏం లేకుండా బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ అయితే నానబెట్టేశాను, అవి కూడా మంచిగా అయిపోయాయి. వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత పిల్లలకి ఇంకా బాక్స్ చేస్తున్నాను అనమాట. బాక్స్కి యాజ్ యూజువల్ నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ మీరు నా వెనకాల ప్లానర్ చూస్తున్నారా, ఆ ప్లానర్లో అయితే నేను థింగ్స్ అన్నీ రాసి పెట్టుకుంటున్నాను. నేను కానీ, మా ఆయన కానీ, పండు కానీ ఎవరైనా రాస్తాము. సో ముందు రోజు ఏం కావాలి అనేది ప్లానర్ రాసి పెట్టుకుంటే నేను దాన్ని బట్టి కట్ చేసుకోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. సో చపాతీ పిండి ఇంట్లోనే కలిపేస్తున్నాను. చపాతీలు మామూలుగా అయితే రెడీమేడ్వి కూడా ఇంట్లో ఉంటాయండి. బట్ అది ఏంటంటే ఎప్పుడైనా అవసరానికి పిల్లలు అలా చేసుకోవాలి, ఇంట్లో కొంచెం ఓపిక లేదు ఎవరికి అంటే అలా చేసుకుంటాము. లేకపోతే ఇంట్లో చపాతీ పిండిని నేను తడిపేస్తున్నాను. స్కూల్కి వెళ్ళే డేస్లో అభి పని ఏంటి అంటే పొద్దున్నే వాడే ఫస్ట్ రెడీ అవుతాడు వాళ్ళ అక్క కంటే. రెడీ అయిన తర్వాత ఇలా కిందికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ నా దగ్గర వచ్చి కూర్చొని కబుర్లు చెప్తాడు నాకు. అలా లేదు, వాడికి ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ దొరికింది అంటే దాని మీద పడతాడనమాట. ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. మీ పిల్లలకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ చేస్తాను. తర్వాత చూపించేటప్పుడు చెప్తాను మీకు అది ఏంటి అనేది. అభి పండులకి బాగా యూజ్ అయింది. ఒక రోజు మొత్తం స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రాత్రి వరకు దాని మీదనే పడ్డారు ఇద్దరు. అయితే నేను కొంచెం మిక్స్డ్ వ్లాగే చేస్తున్నానండి, కంటిన్యూస్గా చేసింది ఏం కాదు, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది, మీకు తెలిసిందే కదా. ఇక్కడ పిల్లలకి బాక్స్ చేస్తున్నాను. నాకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, దట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమొస్తుంది అంటే, మీరు ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఒక సైడ్ హౌస్ని చూసుకుంటారు, ఒక సైడ్ క్రాఫ్ట్ చేశారు, ఆ క్రాఫ్ట్స్ ఏమో గంటలు పడతాయి అంటారు. ఇలాంటి కామెంట్సే ఎక్కువ వస్తున్నాయి. సమ్టైమ్స్ నాకు కూడా అనిపిస్తుంటుంది నేనే ఇన్ని పనులు చేస్తున్నానా అని చెప్పి. బట్ థింగ్ ఏంటి అంటే, నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ 200% ఉంటుంది, 100% కాదు. ఎస్పెషల్లీ మా హస్బెండ్ అయితే ఇంకా అన్నిట్లో హెల్ప్ చేస్తారు, ఈవెన్ క్రాఫ్ట్స్లో కూడా హెల్ప్ చేస్తారు. అందరు మామూలుగా తింటే అభి చపాతి ఎట్లా తింటాడో తెలుసా? ఇలా మధ్యలో నుంచి తుంచుకొని తింటాడు మనోడు. గ్రేట్ అబ్బు, నీ కుక్కనికే సాధ్యం అబ్బు ఇలాంటివన్నీ. అప్పుడాన్ని కూడా మధ్యలో నుంచి బ్రేక్ చేస్తాను. అలా ఎలా చేస్తావురా? ఇలా తినడం అబ్బుగాడికి ఒకటే సాధ్యం. అలా ఎలా చేస్తావురా? పిల్లలు ఒక్కసారి స్కూల్కి వెళ్ళారు అంటే ఇంకా నాకు వాళ్ళు పొద్దున 8కి అలా వెళ్తారు, 2:30కి అంతా వచ్చేస్తారు. సో అప్పటి వరకు నాకు కొంచెం ఖాళీనే ఉంటుంది. నేనేంటి అంటే కొంచెం నిదానంగా ఒక 2 అవర్స్ అలా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూనే ఉంటాను. తర్వాత నేను నైట్ 10:30 వరకు కూడా మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళను కాబట్టి కాసేపు మంచిగా టైం స్పెండ్ చేస్తానన్నమాట. నా మీ టైం అనమాట. అండ్ ఆల్సో నేను క్రాఫ్ట్స్ ఏం చేయాలి ఇవన్నీ కూడా అప్పుడే థింక్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తాను, అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. ఇలా బోల్డ్ అన్ని థింగ్స్ జరుగుతూనే ఉంటాయి, అలా ఊరికే ఏమి ఉండను. కాకపోతే అది నా మీ టైం అనే చెప్పాలి. నేను అప్పుడు రిలాక్స్ అవుతాను అనమాట. ఇంకా కిచెన్ సింక్ అవన్నీ ఏమి ముట్టుకొని నేను తర్వాత స్టార్ట్ చేస్తాను. అని రోజు ఒకేలాగే స్కెడ్యూల్ ఏమి ఉండదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పొద్దున్న లేచాను అంటే ఇంకా మళ్ళీ బెడ్ మీదకి రాను. లేదు ఒకసారి పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే కాసేపు అలా రిలాక్స్ అవుతాను, ఎందుకంటే పొద్దున్నే లేస్తాం కదా, 7కి అంతా లేస్తాము. ఇంకా నయం లేండి, హ్యూస్టన్లో అయితే 5:30కి అంతా లేచేదాన్ని. ఇక్కడ 7 వరకు టైం ఉంది. కొంచెం నిదానంగా లేచి అలా పనులు చేసుకోవడానికి 5:30 కంటే ఊహించుకుంటేనే ఇప్పుడు భయం వేస్తుంది. అసలు అంత 5:30కి ఎలా లేచాము? మేము లేవడం ఒక ఎత్తు అయితే పిల్లల్ని లేపడం ఇంకొక ఎత్తు. అవన్నీ మీరు చూసే ఉంటారు కదా, మేము యుఎస్ఏలో ఉన్నప్పుడు ఎలా చేసేదాన్ని అని చెప్పేసి. పొద్దున్నే తెల్లవారుజామునే ఇంకా బయట లైట్ కూడా ఏమంటారు తెల్లవారిని కూడా తెల్లవారి ఉండదు, కానీ బస్ మాత్రం వచ్చేస్తుంది. అలా ఉండింది అప్పుడు మాత్రం.
ఇప్పుడు అదంతా ఏం లేదు. మా ఆయన వెళ్ళి పిల్లల్ని వదిలేసి పిక్ చేసుకొని వచ్చేస్తారు. ఈవెన్ బస్ కూడా ఉంది, కానీ బస్ ఇంకా అలవాటు అవ్వలేదు పిల్లలకి. అంటే మేమే పంపించలేదులేండి, ఎలాగో కోల్డ్ వెదర్ కదా, ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బస్ అలవాటు చేద్దాం అనుకుంటున్నాము. అయితే లంచ్కి నేను పెరుగు ట్రై చేస్తున్నాను అనమాట, ఎలా వచ్చింది అని. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇంకా మచ్ బెటర్ దాన్ దిస్ స్టోర్ బాట్ కర్డ్. బట్ తోడుకు మాత్రం నేను అదే వేసాను, కొంచెం జిగురుగా వస్తుంది, వేస్తూ ఉంటే బాగా వస్తుందని విన్నాను. సో లెట్స్ సీ. అండ్ ఈరోజు నా బిగ్గెస్ట్ డ్యూటీ ఏంటి అంటే, నేను లాస్ట్ 3 days నుంచి నా కుర్తీ మీదనే స్పెండ్ చేశాను నేను. బట్ ఈ కిచెన్ మాత్రం కొంచెం మెస్సీ అయిపోయింది, ఎస్పెషల్లీ ఈ కిచెన్ క్యాబినెట్ డోర్స్ అనమాట. ఇవి వీటి మీద చాలా ఈజీగా మరకలు కనపడిపోతున్నాయి. నేను నా ఓన్ హౌస్లో ఎంతగా ముక్కున్నానో వైట్ ఏమంటారు క్యాబినెట్స్ ఇవన్నీ ఏవి వద్దు, కావాలని అవి తీసుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే క్యాబినెట్స్ అవన్నీ వైట్గా ఉన్నాయి, కింద చూస్తే మంచి గ్రే కలర్, కొంచెం మరకబన్న కూడా కనిపిస్తుంది, అలా అయిపోయింది. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మరకలు ఈజీగా కనిపించేస్తున్నాయి. సో నాకు అదొక టార్చర్ అయిపోయింది. ఇంకా అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా మాప్ చేసేస్తున్నాను. దేవుడు ఎవరికి వద్దు అనుకుంటే అవే ఇస్తాడు అనుకుంటాను. నాకు ఇలాంటి కష్టాలు వద్దు, కొంచెం నీట్గా ఒక 4-5 రోజులు ఇల్లు కడకపోయినా నీట్గా కనిపించేలాగా నేను సెలెక్ట్ చేసుకుంటే, నాకు ఇక్కడ చూస్తే 4-5 days మాత్రం క్లీన్ చేయలేదు అంటే ఇల్లంతా ఫుల్ మెస్సీ డర్టీగా కనిపిస్తుంది. కిచెన్ వరకు ఓకే, ఇక్కడ ఈ కార్పెట్ కనిపిస్తుంది కదా, దీనిపైన చిన్న బీట్స్ తెచ్చుకున్నానా, అవి ఎన్ని కింద పడి ఉంటాయో. అసలు దీన్ని ఇలా దులిపేస్తే బీట్స్ అన్నీ కిందనే ఉన్నాయి. నేను అనుకున్నాను అసలు ఎంత స్టఫ్ వేస్ట్ చేస్తున్నాను అని. ఆ బీట్స్ సంసారం మొత్తం దీని కిందనే ఉంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు కార్పెట్స్ ఎన్ని ఉన్నా కానీ తక్కువే అనిపించేవి. ఒకటి సిట్అవుట్లో వేయడం, అదే సిట్టింగ్ ఏరియాలో వేయడం, ఒకటి లివింగ్ రూమ్లో, అండ్ పైన ఎన్ని వేసినా కానీ ఈ ఇంట్లో కార్పెట్స్ ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. స్పేస్ తక్కువ అయింది అండ్ కార్పెట్స్ ఎక్కువ అయ్యాయి. ఎలాగో శివరాత్రి వస్తుంది కదా, కొంచెంగా క్లీన్ చేసుకుందాం అనుకున్నాం. మనకి ఏమైనా పండగలు వచ్చినప్పుడు కదా క్లీన్ చేసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది. ఈ టీవీ టేబుల్ క్లీన్ చేస్తే అయ్యో బాబోయ్ ఎంత గలీజ్ ఉందో ఇది. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, ఎప్పుడు నేను రష్గా చేసుకోనండి పనులు, ఇది ఇప్పుడే చేయాలి, ఇప్పుడే ఫినిష్ చేయాలి అని చెప్పేసి కొంచెం టైం ఇస్తాను నిదానంగా. బట్ నా మైండ్లో ఏ వస్తువుకి ప్లేస్ ఎక్కడుందో అది నాకు ఐడియా ఉంటుంది. సో అవి అక్కడ పెట్టేస్తే నీట్గా అయిపోతుంది, అదొక్కటే నేను ఫాలో అవుతాను. అండ్ క్లీనింగ్ కోసం నా పెద్ద టిప్ ఏంటి అంటే ఇదే, ప్రతి ఒక్కదానికి మీ ఇంట్లో ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్లో ఆ వస్తువుని పెట్టాము అంటే అయిపోయింది, హౌస్ నీట్గా ఉండిపోతుంది. నీట్గా అని చెప్పి ఇదేంటి గలీజ్గా ఉంది అనుకోకండి. ఇక్కడ ఏంటంటే పాలు పెరుగు కోసం తోడేద్దామని కాస్తుంటే అది పొంగిపోయింది. నేను జస్ట్ అలా టర్న్ అయ్యి ఏదో క్లీన్ చేస్తున్నాను, పాత్రలు కడుగుతున్నాను అనుకుంటాను, అలోపే ఇది పొంగిపోయింది. కరెక్ట్ నేను చూసేటప్పుడు బాగానే ఉన్నింది, అలా పక్కకు తిరిగానో లేదో మొత్తం పాలు పొంగిపోయి ఇలా అయిపోయింది. అండ్ ఈ ఇండక్షన్ స్టవ్ మీద ప్రాబ్లం ఏంటి అంటే మనం వెంటనే అస్సలు క్లీన్ చేసుకోలేము, చాలా హీట్గా ఉంటుంది. సో అది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోగలం అనమాట. సో ఫైనల్లీ నేను క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో దీనికి ఏంటంటే ఇండక్షన్ స్టవ్ టాప్ కోసము సపరేట్ క్లీనర్స్ వస్తాయి, దాంతో మాత్రమే క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది, లేకపోతే అది కూడా చెడిపోతుంది. దానికి స్క్రేపర్ కూడా వస్తుందండి ఈ స్టవ్ని క్లీన్ చేయడానికి. సో అదైతే బెస్ట్ అనమాట, అది దొరికితే తెచ్చుకోవాలి డెఫినెట్లీ, అది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇవాళ మెనూలో ఏంటంటే దోశ బ్యాటర్ చేయాలి అని ఉంది. సో అందుకే దోశకైతే నానేసాను. ఇది ఇప్పుడు నేను పిండి పట్టేస్తాను, మధ్యాహ్నం పిండి పడుతున్నాను అనమాట. సో దట్ నైట్కంతా దోశ పిండి కొంచెం ఫర్మెంట్ అయిపోతుంది అండ్ దోశలు చేసుకోవచ్చు. పిల్లలకి డిన్నర్ కూడా ఇంకా వేరే ఏం ఆలోచించకుండా అది పెట్టేయవచ్చు కదా అని చెప్పేసి దోశ పిండి అయితే వేసేస్తున్నాను. దోసపిండి వేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న కప్పు అటుకులు కానీ బొరుగులు కానీ ఏదో ఒకటే, లేదా ఇంకా 2 చేయలేదు అప్పటికప్పుడు ఏం గుర్తు రాలేదు అనుకుంటే రైస్ వేస్తానండి. సో దట్ మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు. నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, అభి అండ్ పండు ఒక రోజంతా నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, అది ఇదే అన్నమాట. నేను క్రాఫ్ట్స్ చేసుకుంటుంటే వాళ్ళు మాత్రం ఈ పని చేసుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు, స్క్రీన్ టైం అదంతా ఏమీ లేకుండా. ఇవి ఏంటి అంటే ఏవో స్టిక్కర్స్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకేవో కనిపించాయి అన్నమాట. అవి ఇండియా లింక్స్ ఉన్నాయి దాంట్లో.
సో నేను ఆ నేమ్ పెట్టుకొని అమెజాన్ కెనడాలో సెర్చ్ చేశాను అనమాట. ఇవి స్టిక్కర్స్, అదెసివ్ స్టిక్కర్స్ అనమాట. దీనికి జెమ్స్ వస్తాయి, చిన్న చిన్న జెమ్స్ వస్తాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవేంటంటే మనం ఆ జెమ్స్ని స్టిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ఆల్రెడీ గ్లూ అప్లై చేసే ఉంటుంది అనమాట. సో దాని మీద మనం ఆ జెమ్స్ని షేప్లో డిఫరెంట్ కలర్స్ అన్నీ ఇస్తారు. సో వాటి మీద స్టిక్ చేస్తూ ఉండాలి. అబ్బి అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా చేశాడు. ఈవెన్ పండుగ కూడా చాలా నచ్చింది. వాళ్ళిద్దరూ నాకైతే ఇందులో 4 వచ్చాయన్నమాట. ఇవి నాకు $20 పడ్డాయి. సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అబ్బి స్టిక్ చేస్తున్నాడు కదా, ఇలా స్టిక్ చేస్తూ ఉండాలి. అసలు చాలా టైం పడుతుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి బాగా టైంపాస్ అయిపోతుంది. రోజుకు ఒక గేమ్ ఆడితే డెఫినెట్లీ ఆడుతూనే ఉంటాము. ఎస్పెషల్లీ అబ్బుతో. పండు ఏమి తన హోంవర్క్స్, తన వర్క్ అదే చేసుకుంటూ ఉంటుంది, కానీ అబ్బుని ఎంగేజ్ చేయడమే కొంచెం కష్టం అనమాట. వాడు హోంవర్క్ చేసిన తర్వాత ఏదో ఒక గేమ్ ఖచ్చితంగా ఆడదాము అంటాడు. ఎందుకంటే వీక్ డేస్లో నేను ఫోన్ అలౌ చేయను, స్క్రీన్ టైం అంతగా అలౌ చేయను. ఓన్లీ టీవీలో చూస్తే చూడొచ్చు, లేకపోతే ఇంకంతే. ఫోన్ మాత్రం వీక్ డేస్లో పట్టుకోవద్దని చెప్తాను. సో అందుకోసమని ఏదో ఒకటి వాడిని ఎంగేజ్ చేయాలి అంటే ఇలాంటివి కొత్తవన్నీ చూసి తీసుకుంటూ ఉంటాను నేనైతే. అండ్ ఇక్కడ చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, చూడండి, ట్రై చేయండి మీకు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ ఏంటంటే కోవా బన్. ఈ కోవా నేను లాస్ట్ టైం చేశాను కదా, అది బాగా వచ్చిందని నేను మళ్ళీ చేశాను, కొంచెమే చేశాను. సో ఈ బన్ను మా హస్బెండ్ బయట నుంచి తీసుకొని వచ్చారు. అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్. సేమ్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. తాడిపత్రిలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చేదన్నమాట పాలకోవా బన్ను, $10 ఒకటి అని చెప్పేసి. సో అది ఈరోజు టేస్ట్ చేసాము. ఈవెన్ కిడ్స్కి కూడా ఇచ్చాము, వాళ్ళకి కూడా చాలా నచ్చింది. నేను హాఫే తిన్నానులేండి. అఫ్కోర్స్ బన్స్ 2 ఉన్నాయి. సో నేను మా ఆయన హాఫ్ తీసుకున్నాం, పండు అబ్బు ఇద్దరు హాఫ్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఇన్స్టా స్టోరీలో పెడితే ఎంతమంది దీని గురించి కామెంట్ చేశారు, రిప్లైస్ ఇచ్చారు, సూపర్ అని చెప్పి. వాళ్ళకి కూడా తినాలనిపిస్తుందంట. ఇన్ కేస్ మీకు క్రేవింగ్స్ ఉంటే పాలకోవా రెసిపీ నేను ముందు వీడియోలోనే పోస్ట్ చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చేసుకోండి. మీకు కూడా చాలా ఈజీగా చేసుకోండి. హోంవర్క్ చేయమంటే ఏం డౌట్ వచ్చిందో తెలుసా? ఒక ఎంట్రుక ఊడిపోతే దాన్ని పట్టుకొని ఏమడిగావు అబ్బు? ఆ హెయిర్ ఫాలికల్కి ఎడ్జ్లో ఏంటి వాటర్ బంప్ లాగా ఉంది కదా, అదేంటి అని అడుగుతున్నాడు. అది హోంవర్క్ చేయకుండా సిల్లీ డౌట్స్ అడుగుతున్నాడు, సిల్లీ ఫెలో. క్రేజీగా అడుగుతుంటాడు అబ్బు అయితే. అండ్ ఇక్కడ పండుకి చిన్న చిన్న కోరికలు ఎప్పటికీ తగ్గవు అనుకుంటా. ఆడపిల్లలు ఉంటే ఎంతో బాగుంటుందో అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. తనకు మెహందీ అంటే చాలా ఇష్టం, చాలా రోజులు అయిపోయింది కదా పెట్టుకొని అని చెప్పేసి గ్రాసరీ స్టోర్కి వెళ్ళి అక్కడ తీసుకుంది. సో నన్నే అడిగింది పెట్టమని, పెడుతున్నా. డిజైన్ కూడా తనే సెలెక్ట్ చేసుకొని నాకు ఒక పిక్చర్ షేర్ చేసింది అనమాట. సేమ్ ఇలాగా ఇందులో ఉండే లాంటిదే పెట్టమని. సో అదే నేను పెట్టేస్తున్నాను. బాగానే వచ్చింది డిజైన్. నేను ఎంత పర్ఫెక్ట్ ఏం కాదు, మెహందీ పెట్టడం కూడా ఒక ఆర్ట్ అండి, అందరికీ అయితే రాదు. దానికి కూడా బాగా ఏమంటారు ప్రాక్టీస్ ఉండాలి. నేను పండుగ అదే చెప్పాను, పండుగ బాగా ఇంట్రెస్ట్ అనమాట మెహందీ పెట్టుకోవడం అయితే. అందుకే నేను తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో అని చెప్పాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. హోప్ మీరు అందరూ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇది నాకు నిజం చెప్పాలి అంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అంటే 8 to 3 PM వరకు ఆల్మోస్ట్ రొటీన్ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ చేంజ్ అవుతూ కూడా ఉంటుంది. బట్ మీ అందరికీ నేను చెప్దాం అనుకున్నాను ఎలా మేనేజ్ చేసుకుంటాను అంటే, ఇలాగా రోజు నాకు తొందర లేదనమాట. ఏదైనా పనులు చేసుకోవాలంటే అది నాకు బ్లెస్సింగ్ అనే చెప్పాలి. సో అందుకే నాకు కుదిరినప్పుడు వీలైనప్పుడు నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. నాకు ఎందుకంటే క్రాఫ్ట్స్ చేయడము ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం హౌస్ చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ నా ప్రయారిటీ మొత్తం ఫ్యామిలీకే ఉంటుంది ఎప్పుడు. సో అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళ సపోర్ట్తోనే. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.